నెల 2026 వాస్తవా? వస్తాయండి. రైట్. ఇప్పుడు మీరు వేసుకున్న వెరైటీ పేరు చెప్పండి సార్. ఇది సఫల్ బిస్మా 36 అండి. ఓకే, మీ పేరు ఊరు? నా పేరు రుద్ర హనుమంతరావు. మాది అడవి మొదటిపల్లి గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా అండి. మేము ఇది బంగ్లాలో మున్యన్ నాయక్ గారి హంస ఫెసిలిటీ దగ్గర తెచ్చామండి. ఇదైతే మాకు సీడ్ అయితే రైతులు వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. ఇది మంచి విత్తనం అండి. ఇది చూడండి, కాపు కూడా మంచినే పడది. ఒక చెట్టు ఇది, ఈ ఒక చెట్టు ఏం చూడండి, ఇక మొత్తం బాగానే కాసింది. మళ్ళీ పచ్చికాయ కూడా ఉంది. ఎన్నో క్రాప్ సార్ ఇది మిర్చి పెట్టేది? ఇది ఒక ఎకరానికి ఒక 5 క్వింటాలు కోసిన ఇంత ముందు. ఇది ఇంకా కోయలేదండి. సుమారుగా ఎన్ని ఇత్తనం ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతుంది? 30 క్వింటాలుగా అయిద్దని ఆలోచనతో చూపెట్టండి ఒకసారి. అవుతుందా 30 క్వింటాలు? మాకైతే ఉందండి అట్లా అవుతుందని. మాకైతే తట్టుకున్నా చెప్పండి. ఇది నల్లిని గుబ్బని తట్టుకుందండి. మంచిగా ఈగురు గాని పూత సైజు కాయ పొడుగుంది, కొంచెం లాగుంది, మంచి తూకం కూడా వస్తుందండి. ఇది చూడండి, ఇది మీరు కింది చూడండి, ఇది ఒకటే చెట్టు ఎట్లా కాసింది చూడండి. యువతల మొత్తం ఇంకా కొమ్మలు ఇట్లు మొత్తం ఇది ఒకటే చెట్టు. ఇక పైన పచ్చిగా కూడా ఉందండి. ఇక ఒకసారి కోసాము ఆల్రెడీ, ఇక రెండోసారికి రెడీగా ఉంది, మూడోసారికి కూడా ఉంది. అదే 3 స్టెప్లలో వచ్చింది. పర్వాలేదండి, రైతు అయితే ఇక పర్వాలేదు. రైతుకి ఇచ్చే సందేశం ఏంటి? రైతులందరూ వేసుకోవచ్చు, మంచి ఇత్తనమే. మనం ఏదైనా ఏ తోట మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే పర్వాలేదు. ఈ ఇత్తనానికి అయితే మంచి సెట్ అయింది, మంచిగా ఉందండి. దీంట్లో తాళ శాతం ఏమైనా ఉందా సార్? లేదు, అవపడుతుంది కదండి. తాళ్ళు అసలు ఏం లేదు. తాళ్ళు లేదు, గింజ అధికం, తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడి. వాస్తవం సార్? వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీ సెల్ నెంబర్ చెప్తారా? 901010658447. ఓకే, థ్యాంక్ యూ సార్.